కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైనటువంటి దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. స్తోత్రం దేవస్థానం. ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయం నాటబడి 100 పంటను వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించాలి, దేవుడు ఏం చేస్తాడని ఉత్తమైనదని అనుగ్రహిస్తాడంట. ఆయన దగ్గర ఏదైనా సరే ఉత్తమైనది ఉన్నది. ఆయన దగ్గర ఏది కూడా పిల్లలు గమనించాలి, విల తక్కువైంది, విలువ తక్కువైంది అసలు ఏమీ లేదు. దేవుని దగ్గర ఉత్తమైనది మాత్రమే ఉన్నది. దేవుడిచ్చేది ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, రాలేదు. నేను అనుకున్న ఉద్యోగం వస్తుంది అనుకున్నాను, రాలేదు. నేను అనుకున్న వివాహం జరుగుతుంది అనుకున్నాను, జరగలేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఉత్తమైనది ఇస్తాడు. నువ్వు అనుకున్న సమయానికి దేవుడు ఇవ్వలేదేమో, నువ్వు అనుకున్నటువంటిది నువ్వు పొందుకోలేదేమో. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని దేవుడు తీసుకుంటాడేమో. నా సమయం అంతా వృధా అయిపోతుంది అనుకుంటాడేమో. లేదు, నీ సమయాన్ని దేవుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట. నీ దగ్గర నుంచి దేవుడు అద్భుతమైనటువంటి ఫలితాలు చూడాలనుకుంటూ ఉన్నాడు. ఆఫ్రికా దేశంలో 1840 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం వరకు డేవిడ్ లివింగ్స్టన్ గారు మిషనరీగా పనిచేశారు. ఏ మాత్రము కూడా వసతులు లేకున్నా కానీ ఆయన తన మరణ పర్యంతరం ఆఫ్రికాలోనే జీవించాడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి రాబర్ట్ లూయిస్ గారు కూడా లివింగ్స్టన్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి ఆయన చెప్పాడన్నమాట. ఏమనంటే ప్రతి విషయమందు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చూపాలి, ప్రతి విషయంలోనూ. హల్లెలూయా. ఆ సంఘటన మనకి నేర్పుతుంది. ఇక్కడ ఏంటి ఆ సంఘటన అంటే, లివింగ్స్టన్ గారు మరి ఆ మధ్య ఆఫ్రికాలో అంతవరకు కూడా ఎవరు వెళ్ళనటువంటి ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని చెప్పి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మరి ఏం చేశారంటే ఒక తెగ నాయకుడిని కలుసుకున్నాడు. ఆ గ్రామంలో ప్రవేశించాలన్నా మరి ఆ తెగ నాయకుడు అనుమతి లేకుండా మరి ఏమీ చేయలేడు. కాబట్టి ఆ తెగ నాయకుడి యొక్క అనుమతి అవసరం. కాబట్టి వారి ఆచారం ప్రకారం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ గ్రామంలో క్రొత్తగా వచ్చారో ఆ క్రొత్తగా వచ్చినటువంటి వారు ఆ గవిని వెలుపల వేచి ఉండాలి. అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండాలన్నమాట. అప్పుడు ఈ తెగ నాయకుడు వస్తాడు, వారిని కలుసుకుంటాడు. కలుసుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క వస్తువులన్నీ తనిఖీ చేస్తాడు. వస్తువులన్నీ తనిఖీ చేసి తనకు నచ్చిన వస్తువును ఆ తెగ నాయకుడు తీసుకుంటాడు. తన వద్ద ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తూ ఉంటుంటాడు. అప్పుడే ఏమవుతుందంటే వస్తు మార్పిడి అనేటువంటి జరుగుతుంది. వచ్చినటువంటి వ్యక్తి గ్రామంలోనికి ప్రవేశించవచ్చు అనమాట. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఆ తెగ నాయకుడు ఏదో ఒక వస్తువు గుర్తుగా ఈయనిస్తాడు, వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు గుర్తుగా తీసుకుంటుంటాడు అనమాట. ఈ లివింగ్స్టన్ గారి వద్ద మరి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళాడు. వీని కూడా ఆయన వాటన్నిటిని కూడా ఆ నేలపై పరిచాడు లివింగ్స్టన్ గారు. ఆ లివింగ్స్టన్ గారికి చాలా కాలం నుంచి మరి ఒక కడుపులో నొప్పి అనేటువంటి ఒక సమస్య ఉంది. లివింగ్స్టన్ గారికి తరచుగా ఏమైందంటే మరి ఆ కడుపులో నొప్పి వస్తూ ఉండేటువంటిది అనమాట. కడుపులో నొప్పి వచ్చి అపోస్తలుడైన పౌలు గారిలాగా గిలగిల కొట్టుకునేటువంటి వాడు. కాబట్టి ఆ నొప్పి వచ్చినప్పుడల్లా అతను ఏం చేశాడంటే మరి నొప్పికి సమస్యగా అతను ఒక మేక పిల్లను పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకని మేక పిల్లను పెంచుకుంటూ ఉన్నాడంటే, ఈ కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా అది తగ్గడానికి వైద్యం కోసం అనమాట. మేకపిల్లకి వైద్యానికి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ మేకపిల్ల ఉన్నప్పుడు దాని పాలు తరచుగా తాగుతూ వచ్చేటువంటివాడంట. ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా ఆ మేకపాలు తాగేవాడంట. ఆ నొప్పి క్యూర్ అయిపోతుండేది అనమాట. కాబట్టి అతని యొక్క తన దుస్తులు, పుస్తకాలు, గడియారం, మేక, వ్రాసుకునేటువంటి సామాగ్రి అన్నీ కూడా నేలపై పెట్టాడు. ఆ తెగ నాయకుడు వచ్చి ఆ మేకను తీసుకొని తన చేతిలో ఉన్నటువంటి కర్రను లివింగ్స్టన్ గారికి ఇచ్చాడంట. అయ్యో మేకను తీసేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ బాధపడుతున్నాడు. తెగ నాయకుడికి కావాల్సిందంటే మేక పిల్లని తీసుకున్నాడంట. లివింగ్స్టన్ గారికి ఒక కర్ర ఇచ్చాడంట. లివింగ్స్టన్ గారికి ఎంతో దుఃఖం వచ్చిందంట. చక్కని పాలనిచ్చేటువంటి మేకను తీసుకొని తెగ నాయుడు పనికి మాలినటువంటి ఈ కర్ర నాకు ఇచ్చాడు అనుకుని దేవునిపై కోపం తెచ్చుకున్నాడంట. అంతలో ఒక ఆఫ్రికా వ్యక్తి వచ్చాడంట. అయ్యా, ఏందయ్యా మీకు కర్ర ఇచ్చాడా మా నాయకుడు? అది మామూలు చేతి కర్ర కాదు, అది నాయకుని యొక్క రాజదండం. దానితో ఈ దేశంలో ఏ గ్రామానికైనా సరే నువ్వు ప్రవేశించవచ్చు, నీకు ప్రవేశం లభించింది. అది రాజదండం. నాయకుడు నేనెంతో ప్రేమించాడయ్యా, అందరికి అది ఇది ఇస్తే నీకు అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ రాజదండం నీకు ఇచ్చాడని చెప్పినప్పుడు ప్రియులు గమనించాలి, దేవుడు ఆ మధ్య ఆఫ్రికన్ లివింగ్స్టన్ గారికి అప్పగించాడనమాట. ఆయన తర్వాత వచ్చినటువంటి మిషనరీలందరూ కూడా వందలాది మంది ప్రభావితులై ఆ క్రైస్తవ్యాన్ని అనుసరించారు. కాబట్టి మనం కూడా ఒక్కొక్కసారి మనం ఊహించినది మనం దొరకనప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి దాన్ని గుర్తించలేము. ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతలు చూపటం వలననే మనం దేవుడిచ్చేటువంటి వాటిని మనం
వాటి వలన మనకి లాభం కలుగుతుంది అనమాట. ఆ కలిగేటువంటి లాభాన్ని కూడా మనం గుర్తించగలుగుతాం. దేవుడు యెహోవా ఉత్తమైనది ఇస్తాడు. ఆ తెగ నాయకుడు మరి అక్కడ ఇచ్చింది చాలా ఉత్తమైనది అనమాట. అధికారం ఇచ్చాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి ఆయనకి అటువంటి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆయన తర్వాత అనేక మంది మిషనరీలు వెళ్ళి అక్కడ మరి పరిచయం చేయడానికి దేవుడు మార్గం ఓపెన్ చేశాడు. కాబట్టి నీ దగ్గర ఉన్న త్యాగం చేయాలి, నీ దగ్గర ఉన్న సాక్రిఫైస్ చేయాలి. నీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? అలాగైతే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. నమ్మినటువంటి ప్రతి వారు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.